అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాం. 3 ఆగస్టు 2024 కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్ అన్నమాట. నిన్నైతే పోస్టర్ రిలీజ్ అయింది, కొంచెం ఆగం ఉండే అనమాట. ఖైరతాబాద్ గణేష్ దగ్గర పనులు ఏమవుతున్నాయి, పోస్టర్ ఎట్లా ఉంది అనేసి అయితే సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా, అసలు పనులు ఎట్లా జరుగుతున్నాయో చూడలేకపోయినా. మార్నింగ్ వద్దామంటే రైట్ అయితే దాదాపు నేను ఇంటికి పోయే వరకు 12-12:30 అయింది. ఇక పండుకొని లేచిగా మొత్తం వచ్చే వరకు ఈ టైం అయిందన్నమాట. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి, ఎట్లా పనులు అవుతున్నాయి, ఏమవుతున్నాయి, అదేవిధంగా పోస్టర్లు ఎట్లా ఉంది ఏందని ప్రతి ఒక్కరు డీటెయిల్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. అదేవిధంగా నిన్న మన కాళ్ళకైతే మట్టి పెట్టడం స్టార్ట్ చేసారు కదా, పుట్ట వరకు అయితే వచ్చేసింది అనమాట. పైన 7 తలలకైతే మట్టి పెట్టడం స్టార్ట్ అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొంచెం అర్ధగంట అయితే 7 తలలకు మట్టి పెట్టేశారు. ఈ రోజు నైట్ వరకు ఖైరతాబాద్ గణేష్ ఫుల్ గా మట్టితో అయితే కవర్ చేసేసారనమాట. ఇక రావుకేతు కూడా మట్టి పెడుతున్నారు. ఇక మాటలలో ఎందుకు అబ్బా, వీడియో చూపించుకుంటూ మాట్లాడతాను, వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. శ్రీ సప్తముఖ మహాగణపతి అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు అన్నమాట 2024లో. సో ఇప్పుడైతే డీటెయిలింగ్గా ఖైరతాబాద్ గణేష్ పనులు ఎట్లా జరిగినాయి ఏందనేసి అయితే మొత్తం చూద్దాం. సో ఎగ్జాక్ట్ అయితే ఖైరతాబాద్ మహాగణేషుని ఏవైతే ఫేసెస్ ఉన్నాయో ఆ ఫేస్ల దగ్గర అయితే మనకు మట్టి పెడుతున్నారు అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫేసెస్కి మొత్తం అయితే మట్టి పెట్టేసుకుంటూ వచ్చేసారు. 3 ఫేస్లు అంటే మన అమ్మవారి ఫేసెస్ ఏవైతే ఉన్నాయో అమ్మవారి ఫేస్లకి మొత్తం మట్టి పెట్టేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఖైరతాబాద్ గణేష్ ఉంది, అదేవిధంగా విష్ణుదేవుంది అండ్ శంకరునిది, బ్రహ్మదేవునికి అయితే ఇక్కడ ఈ సైడ్ అయితే పెడుతున్నారు అన్నమాట మొత్తం మట్టి. సో మన తమిళనాడు నుంచి వచ్చిన టీం అన్నమాట, కళాకారులు, మూర్తి సార్ ఆయన ఆధ్వర్యంలో అయితే మొత్తం ఈ మట్టి పెట్టే పనులు అయితే చేస్తున్నారన్నమాట. చూసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ చెవు, ఆయనకి ఇదే విధంగా అమ్మవార్ల ఫేస్లు, ఇక్కడ స్వామి వాళ్ళ ఫేస్లు అయితే కనిపిస్తున్నాయి అనమాట. అండ్ కొంచెం కిందికి చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్ ఛాతి భాగం దగ్గర అక్కడ బ్యాక్ సైడ్ అయితే కొంచెం జాలి పెట్టే పనులు అయితే మన కార్పెంటర్ అన్న వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఇంకొంచెం కిందికి వస్తే మనకు బొజ్జ వరకు అయితే మనకు మట్టి పెట్టడం అయితే వచ్చేసింది అనమాట. నిన్న ఈవినింగ్ నుంచి అయితే మట్టి పెట్టడం స్టార్ట్ చేస్తే మనకి ఇక్కడ చూసుకుంటే కాళ్ళకు మొత్తం పెట్టేసారు. అదేవిధంగా కాళ్ళ పై నుంచి మనకు ధోతి షేప్ అనేది వస్తుంది అనమాట. ఈ సెంటర్లో ఏదైతే కనిపిస్తుందో ఈ సెంటర్లో మొత్తం ధోతికి సంబంధించిన వర్క్ అన్నమాట. కింది వరకు అయితే ఏ విధంగా అయితే కనిపిస్తుందో చూడండి. మొత్తం ధోతికి అండ్ అంటే ధోతి మొత్తం కవర్ అయిపోతుంది అన్నమాట మట్టితోనే. సో దాని తర్వాత మొత్తం మట్టి పెట్టిన తర్వాత దీని మీద నుంచి ధోతి ఏ షేప్లో ఉండాలి ఏందనేసి అయితే డిజైన్ చేశారనమాట. సో పై నుంచి కింది వరకు అయితే ఈ విధంగా అనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఆశీర్వదించే చేయలకు కొంచెం ఫింగర్స్ నిన్న ఓన్లీ మనకు రాడ్స్ పెట్టేసి వదిలేసారు అనమాట. మొత్తం ఒక షేప్కి అయితే తీసుకురాలేరు. కింద పాముకి సంబంధించి అండ్ ధోతికి సంబంధించి వర్క్స్ అయితే అవుతుంది, అందుకనేసి అయితే అక్కడనే వదిలేసారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు లడ్డు చేయి అనమాట. లడ్డు చేయి దగ్గర కూడా మొత్తం జాలి పెట్టేసి అక్కడ కూడా మనకి మట్టి పనులు అనేవి జరగాలి. ఇప్పుడు ఇంకా డీటెయిల్ ఒకసారి దగ్గరికి వెళ్ళేసి అయితే మొత్తం పాయింట్ టు పాయింట్ అప్డేట్ మాట్లాడుతూ కింద ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అక్కడైతే పోస్టర్ అక్కడ రిలీజ్ అయింది, అక్కడ నుండి తీసి ఇక్కడ అయితే పెట్టారనమాట. సో ఈ తమ్ముళ్ళు అయితే మన కోసం వెయిట్ చేస్తారు అప్పటి నుండి. సో హాయ్ తమ్ముడు ఎక్కడ ఉంటారా? వెంకల్లో ఉంటారంట. ఏ క్లాస్? 7th క్లాస్ అంట. సో మన వీడియోలు చూస్తారంట. థ్యాంక్ యూ తమ్ముడు, అట్లనే చూడరి, సపోర్ట్ చేస్తున్నారు. సో ఏం పేరు? మీ పేరు? నందిని. జీవన్ కుమార్ మోహన్ జీవన్ కుమార్ నందిని అంట. సో బాయ్. సో అదనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు పోస్టర్ ఒక్కసారి క్లియర్గా చూద్దాం ఇప్పుడైతే. సో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అన్నమాట. మనకైతే 7 తలలతోనైతే దర్శనం ఇవ్వబోతుండు. సో ఒక్కసారి చూసుకొని పైకి అయితే వెళ్దాం. సో ఒక 7 సర్పాలు అయితే పైన రావడం జరిగింది. రైట్ సైడ్లో అయితే శంకరుడు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకు పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి. అండ్ ఇక్కడ చూసుకుంటే 14 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నాడు. సో నేను ఇంతకుముందు ధోతికి సంబంధించింది అనేసి అయితే జూమ్ చేసి చూపినా కదా, ఇదే అన్నమాట. ఆయన వెనకాల సర్పానికి సంబంధించి బాడీ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే బాలరాముడు అండ్ రాహుకేతు, అండ్ ఇక్కడ మనకు శివపార్వతుల కళ్యాణం, అండ్ రైట్ సైడ్లో శ్రీనివాస కళ్యాణం అనమాట. మనం ఫస్ట్ నుంచి పోస్టర్ రిలీజ్ కానప్పటి నుంచి సేమ్ ఏ విధంగా అయితే చెప్పుకుంటూ వచ్చినామో అదే విధంగా ఖైరతాబాద్ గణేష్ పోస్టర్ కూడా అదే విధంగా ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు స్నేక్ ఏదైతే పాము ఉందో 7 పాముల్లో ఒక పాము అయితే రెడీ చేసి పెట్టారు. ఆ పాము అనేది ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు అనమాట. కొంచెం అక్కడ పెట్టడానికి అయితే ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు అనమాట. చూస్తారు కదా ఎంత పెద్దగా అనిపిస్తుందో. ఇలాంటివే 7 అంటే మొత్తం 7 సర్పాలను అయితే రెడీ చేస్తారు అనమాట. ఇక్కడ చూసుకుంటే గడ్డి చాలా వచ్చింది. ఇంకా అంటే విగ్రహాలకు సంబంధించి అంటే మొత్తం ఏ విగ్రహానికి పెడతారన్నమాట. ఇట్లా విగ్రహం రెడీ చేయడానికి అయితే మొత్తం తాళ్ళు కట్టేసి అయితే ఒక షేప్కి అయితే తీసుకొని వచ్చి సైడ్కి అయితే మొత్తం గడ్డి అయితే పెట్టారు. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే చూడండి. సో ఈ గడ్డి మోపులు మనం సహజంగా విలేజ్ లోనే చూస్తాం. ఇక్కడ మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర కూడా కనిపిస్తుంది అనమాట.
సో నిన్న అంటే ఒక 3-4 రోజుల నుంచి ఏవైతే మట్టితో రెడీ చేసిరో అవన్నీ తీసుకొని వెళ్ళి మన ఖైరతాబాద్ గణేశుని అంటే కాళ్ళకు అండ్ బొజ్జ భాగం వరకు అయితే పెట్టుకుంటూ వెళ్తున్నారు అనమాట. కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. సో చూడండి మొత్తం ఖాళీ అయిపోయినాయి అనమాట. ఇంత మొత్తం పెద్ద కుప్ప ఉండే ఆ కుప్ప మొత్తం ఖాళీ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకా రెడీ చేసి పెట్టారు. ఇవి కూడా ఇంకా రెడీ చేస్తూనే ఉంటారు, తీసుకోబోతూనే ఉంటారు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు శ్రీనివాస కళ్యాణానికి మనకి విష్ణుమూర్తి అండ్ అదేవిధంగా మనకు లక్ష్మీ దేవత అయితే రావడం జరుగుతుంది కదా. సో దేవతమూర్తులకు సంబంధించి ఇక్కడ రాడ్స్ కూడా పెట్టి చూడండి. వీటికి ఇవి ఇలానే ఉంటాయి. వీటికి గడ్డి పెట్టేసి విగ్రహాన్ని అనేది రెడీ చేస్తారనమాట. నిన్న మీరు ఒకవేళ నా లైవ్ కానీ లేదంటే వీడియో కానీ చూసి ఉంటే అక్కడ బాలరాముని ఏ విధంగా అయితే రెడీ చేసారో ఫస్ట్ సేమ్ బాలరామునికి కూడా మనకి ఇట్లానే రాడ్స్ పెట్టి దీని మీద నుంచి గడ్డి పెట్టేసి విగ్రహం అయితే రెడీ చేసారు మన జోగారావు సార్ అనమాట. సో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ రాడ్స్కి గడ్డి పెట్టేసి విగ్రహాలు రెడీ చేస్తారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫినిష్ అయిపోయింది అన్నమాట. మొత్తం స్మూత్ అయిపోయింది చూడండి ఎంత అందంగా అయితే కనిపిస్తుందో. సో అదనమాట. ఇంకా వర్ష అయితే జరుగుతుండే మట్టి కలపడం చూసుకుంటే ఇక్కడ చూడండి. ఇంకా మట్టి కలపడం, సో ఈ మట్టి కూడా కలపడం ఏంటంటే ఈ ఆల్రెడీ మట్టి అంటే గడ్డిలో మట్టి కలిపి ఆల్రెడీ పెడుతున్నారు కదా. సో ఇది ఎందుకంటే షేపింగ్ రావడానికి అంటే ఒక స్మూతింగ్ వర్క్ రావడానికి అయితే మళ్ళీ కలుపుతారనమాట. ఇట్లా కలిపి ఇదైతే మళ్ళీ లాస్ట్లో కొంచెం చేతిలోకి తీసుకొని స్మూతింగ్ వర్క్ అయితే చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే బాలరాముడు మనకు ఏ విధంగా అయితే రెడీ అయిందో చూడండి. సో బాణం పెట్టేసిరు, ధనుషు పెట్టేసిరు. అండ్ అదేవిధంగా కింద స్టేజ్ కూడా రెడీ అయిపోయింది. అండ్ కొంచెం పైన చూసుకుంటే మనకు షాల్వా కూడా బాలరామునికి భుజాల మీద నుంచి ఒక షాల్వా రావడం జరిగింది. అదేవిధంగా మనకు ధనుష్ వచ్చింది. ఈ వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్లో మనకి దశావతారాలు రాబోతున్నాయి అన్నమాట. మనకు విష్ణుమూర్తి ఏవైతే ఉంటాయో అవి దశావతారాలు రాబోతున్నాయి. ఎగ్జాక్ట్ మనకి అయోధ్యలో ఏ విధంగా బాలరాముడు దర్శనం ఇస్తున్నాడో అదే విధంగా సేమ్ కలర్తో మనకి ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని దగ్గర మనకు దర్శనం ఇవ్వబోతుంది 2024లో బాలరాముడు. సో ఇంకోటి ఏంటంటే అప్డేట్ ఇక్కడ చూసుకుంటే మనకు ధోతి. సో ధోతికి మనకు ఇట్లా మడత పెట్టుకున్నప్పుడు ఒక డిజైన్ లాగా వస్తుంది కదా, దానికి సంబంధించింది అన్నమాట. ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ. సో పై వరకు ఇక్కడ ఇది అన్నమాట. ఇది మధ్యలో సెంటర్లో కాళ్ళ మధ్యలో వస్తుంది అన్నమాట. ధోతికి సంబంధించింది అన్నమాట. ఇది ఎగ్జాక్ట్ ఇది కనిపిస్తుంది, ధోతికి సంబంధించింది అన్నమాట. సో రెండు వస్తాయి. ఆ డిజైన్ అనేది మీకు పోస్టర్లో పోస్టర్లో చూసే ఉంటారు. ఒకసారి మళ్ళీ పోస్టర్ ఒకసారి గమనించండి. ఆ పోస్టర్లో మీకు అర్థమవుతుంది ఏ విధంగా డిజైన్ వస్తుందో ఏందో అనేసి అయితే. సో దానికి సంబంధించిన వర్క్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు నిన్న అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడైతే మూషిక వాహనం ఉంది మనకు. ఇక్కడ కనిపిస్తుంది మూషిక వాహనం అయితే. ఇక్కడైతే మూషిక వాహనం ఉంది. అండ్ అదేవిధంగా ఖైరతాబాద్ గణేశుని పాదాలు ఒక్కసారి దర్శించుకొని మనకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని మధ్యలో అయితే కనిపిస్తుంది కదా, ఇది ధోతికి సంబంధించిన డిజైన్ అనమాట. అండ్ ఎగ్జాక్ట్ అయితే ఖైరతాబాద్ గణేశుని నడుము దగ్గర పొట్ట దగ్గర అయితే మట్టి పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. కనిపిస్తుంది కదా, ఇక్కడ తీసుకొని వెళ్తూ చూడండి. మొత్తం ఇక స్టెప్ బై స్టెప్ కూర్చొని ఉన్నారు. ఇట్లా అందిస్తున్నారు అనమాట కింది నుంచి. ఇలా మొత్తం కింది నుంచి అందిస్తుంటే మనకు కడుపు దగ్గర వరకు వెళ్ళింది. ఈ రోజు మొత్తం ఫినిష్ అయిపోతుంది మట్టి పెట్టడం అయితే ఖైరతాబాద్ గణేష్ ఉంది. రేపు మార్నింగ్ వచ్చి చూసినాం అనుకోండి మనకు ఓన్లీ మట్టితోనే అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది రాహుకేతు. ఇక్కడ రాహుకేతు కూడా మనకు మట్టి పెట్టడం అయితే స్టార్ట్ చేసేసారు అనమాట. అండ్ రాహుకేతువుకి రాహుకేతు అనుకుంటా. సో పైన అయితే మనం సర్పం కనిపిస్తుంది. అండ్ కింద కొంతమంది కామెంట్ అయితే పెట్టారు మనకి. సో వేరే అంటే ఇతర దేవతలు ఉన్నారు అనేసి అయితే మనం ఫస్ట్ టైం ఇక్కడ రాహుకేతుని అయితే మనం ఇంతకుముందు అయితే ఇక్కడ చూడలేదు. సో ఖైరతాబాద్ గణేశుని దగ్గర కొత్తగా అయితే చూస్తున్నాం. అంటే నేను చూడలేదు అనమాట. రాహుకేతుకు సంబంధించిన విగ్రహాలు అయితే నేను చూడలేదు. సో ఇక్కడ రాహుకేతు విగ్రహాలకు సంబంధించి కూడా మొత్తం గడ్డి పెట్టేసి ఒక షేప్కి అయితే తీసుకొని వచ్చారు. కనిపిస్తుంది కదా, సేమ్ మన పోస్టర్లో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే కనిపిస్తుంది. చూడండి రాహుకేతు రెండు విగ్రహాలు. సో దీని మీద నుంచి మట్టి పెట్టేస్తారు. ఈ రోజు నైట్ వరకు అయితే ఇక్కడ కూడా మట్టి పెట్టేసి ఫినిషింగ్ అయిపోతుంది అన్నమాట. మనకి ఇక్కడ బాలరాముడు ఏ విధంగా అయితే ఫినిష్ చేసేసారో అదే విధంగా మట్టి పెట్టి కంప్లీట్ చేసేస్తారన్నమాట మొత్తం. ఇంతకుముందే మనం వచ్చినాం ఒక గంట అవుతుంది. ఆ గంటకి ఇంకా మొత్తం గడ్డి పెట్టలేరు. ఇప్పటిలా గడ్డి పెట్టేసి మట్టి కూడా పెట్టేస్తున్నారు అనమాట. సో చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ ఇక్కడ మండపంలో చూసుకుంటే మనకు వైట్ కలర్తో క్లాత్ అయితే మొత్తం పెట్టేసి ఫినిషింగ్ వర్క్ కూడా చేస్తున్నారు అనమాట. అండ్ విగ్రహాల కోసం అయితే ఇక్కడ రాసి పెట్టలేరు. అండ్ పాములకు సంబంధించి అయితే వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది. సో ఒక పాము అయితే కంప్లీట్ చేసి సేమ్ అదే పాములాగా ఈ పాములు కూడా రెడీ చేసుకుంటూ వెళ్తారనమాట. సో ఇంకా అయితే పాములు అయితే ఇంకా కంప్లీట్ కాలేవు. ఇక్కడ 1 2 3 4 ఇక్కడ ఒక 5 అండ్ అక్కడ ఒక 6 రెడీ అవుతుంది. అక్కడ పెట్టేసారు 7 అనమాట. సో మనం అక్కడ పెట్టినాం కదా, అక్కడ పెట్టారు కదా, సేమ్ అది ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే తయారు చేస్తారనమాట. అనిపిస్తుంది కదా ఇది అన్నమాట. సో ఇక్కడ అండ్ నిన్న నైట్ కూడా మనకు మట్టి రావడం జరిగింది. ఒక పెద్ద
ట్రక్కులో అయితే వచ్చేసింది. దాంతోనైతే నింపి అంటే దాంట్లో నుంచి దింపి ఇక్కడ సైడ్కి అయితే పెట్టారనమాట. ఎన్ని సంచులు వచ్చినాయి చూడండి. అండ్ ఇక్కడ గడ్డి అన్నీ మొత్తం ఇవి అయితే ఆల్రెడీ మీకు చూపించినాను. అండ్ అదేవిధంగా ఇక్కడ వెనకాల ఖైరతాబాద్ గణేష్ లెఫ్ట్ సైడ్లో ఉన్న మండపం బ్యాక్ సైడ్ అయితే మనకు జాలి పెట్టేసి ఫిట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ కూడా వెనకాల కూడా మట్టి పెడతారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మొత్తం నింపేసారు చూడండి. మొత్తం సంచులు చాలా సంచులు మొత్తం నింపేసారు మొత్తం. నిన్న నైటే వచ్చిందనమాట ట్రక్. ఏదైతే పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే ట్రక్ అయితే వచ్చిందన్నమాట. సో ఇది మన ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గర ఉన్న మెయిన్ అప్డేట్ అన్నమాట. సో నిన్న హడావుడి ఉండే కాబట్టి డీటెయిల్ అండ్ ప్రతి ఒక్కటి కనిపించలేదు, ఇంకా చీకటి ఉండే. సో ఒకటి అంటే ప్రతి ఒక్కటి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా అనమాట. సో ఇది మన ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఉన్న ఈవినింగ్ అప్డేట్. ఒక్కసారి అయితే ఇక్కడ దగ్గర నుండి చూసుకోండి. నాకు బాలరాముడు, రాహుకేతు, ఎల్లుక అండ్ ఖైరతాబాద్ గణేశునికి అయితే ఇక్కడ నుండి మొత్తం ఈరోజు నైట్ వరకు అయితే మొత్తం మట్టి పెట్టడం అయితే కంప్లీట్లీ అయిపోతుంది అనమాట. సో రేపు మనం మార్నింగ్ వచ్చినాం అనుకోండి ఖైరతాబాద్ గణేశుడు మొత్తం మట్టితోనైతే కనిపిస్తుంది మనకి.